బాగుంది ముండలారా మొత్తం పెట్టుకోబాగండి ఎవరు ఎన్ని కాపురాలు తీసేరే ముండలారా మీరు మమ్మల్ని బజారు బాగా చేశారు కదా ముండలారా పిల్లడు అదే ఉంది కానీ ఇంకొక్కసారి ఈ ముండగా యావ బాగా ఇంకా ఎందుకు అది ముండకి బాగా అనుభవం ఉండదు జాగ్రత్త చూసుకో అయిపోయింది ముండ గిరిగలు తనుకోవాలి ముండలారా ఆ పని చేసింది ఏ పని మీ కొట్లో 500 సబ్బు తెచ్చి మా బట్టలన్నీ ఉతికి జాయిచి పిండి ఆరేయడం అన్నమాట. ఒకరోజు దొడ్డాకి వస్తుంటే ఎందుకు వస్తున్నావు చొక్కా పట్టుకుంటువే అప్పుడు ఆ రోజు తలుపులు వేసి 3 గుట్టలు ఇచ్చారు నా జాతీయులు అమ్మ కడుపు మరి ఏడకనిపించి వాళ్ళ ఇంటికి పోయి బట్టలు ఉతికా బట్టల దుకాణం ఇంటికి పోయి బంగారం వ్యాపారం చేస్తారా? సరే కానీ 2 వేసావు నేను 4 వేస్తా. వేసుకోబో సినిమాలో సావిత్రి మొగుడు ఎదుర్కోకుండా రెండో ప్రశ్న నీళ్ళలో రాయి మురిగింది బరువు ఎక్కువ కాదు ఈత రాదు కదా. వీళ్ళు ఎమ్మగడికి రాళ్ళకెత్తలు నేర్పుతారా వీళ్ళు అడదాకా వచ్చి ఆగిందేవా. మూడో ప్రశ్న బస్ ఎట్లా పోతుంది రోడ్డు ఎవరు చెప్పారు? ఆ బస్సు బయలుదేరి కాదు కండక్టర్ రైట్ అంటే పోతుంది. నాలుగో ప్రశ్న ఈ ప్రశ్నకు మీరిద్దరు జవాబు చెప్పారనుకో మీ ఇద్దరు గెలిచినట్టే. మీ ఇద్దరు గెలిస్తే దాన్ని పెళ్లి చేసుకోండి. ఓడిపోతే నేను గెలిచినట్టు కదా మీ ఇద్దరు నేను చేసుకుంటా. ఏంటి ముండలు పిండి మీకు అంతేగా వేసుకోపో చేస్తున్నా వేసుకోపో నిలబడేస్తున్నా కూర్చొని వేస్తున్నా నిలబడేస్తున్నా కూర్చొని వేస్తున్నా పోతా వేసుకున్నా బాగా ప్రశ్న కట్టేస్తుంది. ఎందుకబ్బా తెల్లారుజామున అంత కోపడతావు? నిలబడి కాళ్ళు నొప్పులు కూడా కాబట్టి కూర్చొని వేసుకున్నావా అన్నా. అదే అంత దూరం ఎవరు ఎవరు చేడిచ్చేస్తే చేస్తున్నా. నా మొగుడు ఎవరు? నా మొగుడు ఎవరు? నీ మొగుడా? నీ మొగుడు లిస్టు మాకు తెలుసా? ఎవరని చెప్పాలి ఏ బదారని చెప్పాలి ఎవరు ఉంటారు నీ మొగుడు మయ్యా నేనంటే ముందు ఇంకా 36 మా గుర్తున్నవన్నీ చెప్పాము. మా గుర్తులేదు ఏమని చెప్పాం. ఈ అబ్బాయి మీ పెద్ద అబ్బాయి మీ పెద్ద అబ్బాయి నిద్ర లేచిన కానీ నీ కొమ్మ చుట్టూ చూసి మా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి ఎట్లుంటారు అమ్మగారు మీరు రెండో అబ్బాయి రెండో అబ్బాయి ఏ వ్యవహారం అమ్మా నన్ను గుర్తుపట్టలేదే. నా మొగుడివా? అమ్మా నేను నీ కూతుర్నే. కళ్ళు కనపట్ల చెవులు వినపట్ల ఎక్కువగా బ్యాటింగ్ చేసిన పరిస్థితి చివరికి ఎట్నే ఉంటుంది. అమ్మా నేను నీ చిన్న కూతుర్నే. అమ్మా కరెంట్ షాక్ కొట్టినట్టు దూరం చెప్పమ్మా. ఎవరమ్మా? నీ చిన్న కూతురు గీతనే. అమ్మా గీత. ఏంటమ్మా ఏడుతున్నావు? నేను ఇక్కడికి వస్తే వీళ్ళిద్దరు కలిసి నన్ను పెళ్లి చేసుకుంటారంటే అయినా నేషనల్ హైవే రోడ్డు లాంటి పెద్దదాన్ని నేను చిన్నదాని మీద కనేసింది ఎవరు? నా పెళ్లి కాకుండా నా కూతురు పెళ్లి అంటే నన్ను చూసుకోండి. మీరు ఏ పని చేయగలరా? అన్ని పనులు నేనే చేసుకుంటా. నా మాట వినడా కూతురు కుక్కలు తినవు. అమ్మా గీత ఇద్దరు చేసుకుంటా ఉన్నారా? ఇద్దరు అయితే ఇద్దరిని చేసుకోవాలి. ఒకడు పోయినా ఒకడు ఉంటాడు. లారీకి చెప్పిండే ఇలాగా ఎవరు పోతే తగ్గించుకొని పోతుంది. పొలతో పుస్తకం ఉండాలరా. అమ్మాయి కాకలేదంట. రొక్కం ఇస్తాను. మన దగ్గర రొక్కం ఎక్కడ నా దగ్గర ఉందిగా. చిల్లర మన మనుషులు ఏమనుకుంటారు? చిల్లర లోన్ ఉంది. చిల్లర లోన్ నీకొద్దా? నీకొద్దా? ఆగండి. ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. మీరిద్దరు మా ఇంట్లో నుంచి పోయేటప్పుడు మా ఇంట్లో 2 వస్తువులు పోయింది. మా ఇంట్లో 2 వస్తువులు పోయింది. మా 3 వస్తువులు పోయింది. మేము చెప్పుకోవాలా? ఈ 3 వస్తువులతో మాకు పని లేదు. మా 2 వస్తువులతో నీళ్ళ క్యాన్ ఓడిపోయింది, ప్లేట్ ఓడిపోయింది. ప్లేట్ మా ఓన్. ఈ ప్లేట్ మా అమ్మాయిది. ఎవరిది? ఈ ప్లేట్ మా పెట్టుకోవాలి తప్ప మనతో ఈ ప్లేట్ మీ అమ్మాయి మీ చిన్న అమ్మాయిదా? మీ చిన్న అమ్మాయి ప్లేట్ ఎంత ఉంటుందా మా తెలీదా? మీ పెద్ద అమ్మాయి ప్లేట్ చిన్న తెలీదా? మీ పోషణ మా మీ ఇంట్లో ఏ వస్తువు మా తెలీదు. మీ చిన్న అమ్మాయి ప్లేట్ కింద అది ఉంటదే ముండలారా మా ముంట మోసం చేయాలనుకుంటుంది. ఎప్పుడు చూసా? ఎప్పుడు చూసాం 300 ఉంటుంది. నిజంగా చూసావా? ఒట్టు ఒట్టు దొంగ నాశనం కొడుతుంది. దగ్గర నడిచిన దూరం ఉంటుంది. పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళి కర్మ చేసుకుంది అమ్మ మెమ్మే కొడితే నీ వేడ కొడతారా? ఏది మా ఎంట పడ్డాడు బావగారు కదా నేను ముందు రాస్తాలే.
అవును ఏదో ఒకటి రాయమ్మా. బావగారు ఆ. ఏమీ లేదండి. ఆ. మా అక్క మీ ఇద్దరికి కలిపి ఒక మాట చెప్పరామని నన్ను పంపించిందండి. వంట మాస్టర్ వాటర్ ఇద్దరు ఎగ్గొట్టారా? కాదు బావగారు, ఆ. కాదు బావగారు. ఆ. ఏమిటంటే వేసే సంపత్తు వలన మీరు పొందిన అనుభవాలు, కష్ట నష్టములు, మీరు పోగొట్టుకున్న డబ్బంతా ఆ. మీకు తిరిగి రావాలంటే 6 మాసాలు ఊరూరు తిరిగి ప్రచారం చేస్తే ఆ. ఈ డబ్బు కాస్త తిరిగి వస్తుందని చెప్పి రమ్మని పంపించింది. ఇక్కడ 6 మాసాలా? ఇక్కడికి ఇక్కడ పెట్టారు కొందరు గారు లింకేషన్ 6 మాసాలు 6 మాసాలు అంటే 6 నెలలు 6 నెలలు 6 నెలలు మనకు దండ కదా. దండగా ఆ. దండగేమన్నా 3 నెలలు 6 మాసాలు చేయని 3వ మాసం వస్తుంది అదే సరేలే 5 మొదలు పెట్టు పంతులు గారు ప్రచారం మొదలు పెట్టు. ఎందుకంటే మంచి ఇదిగో సరుకు ఇదిగో దీంట్లో సరుకు మాత్రం మీరు సామాన్ నిలబడు. నువ్వు పోతుండు మేము ప్రచారం చేసుకుంటాం. పంతులు గారు తొందరగా మొదలు పెట్టు. పోదప్పా. అమ్మాయి ఇదే 6 మాసాలు చేయమండి. ప్రచారం అండి. నీకు వ్యభిచారం పిచ్చి తప్పితే ప్రచారం ఏ మనిషి అసలు కడుపు కూడు తింటున్నావు పొలాలు తింటున్నావు అసలు అది కాదు. అంటే మనం ఏం చెప్పాలా? ప్రచారం అంటే ఇప్పుడు మనం చేసిన ఎలా పనులు అక్కడ చేసి చెడిపోకుండా ఉన్నామని మన బ్రదర్స్ తెలియజెప్పడం. ఇదే ఆ. నేను ఇంకా అది కావాలి. అయ్యా మహానుభావులారా, ఏ శాస్త్రం పట్ల మనం మేము పొందిన అనుభవం చెప్తున్నాం. సావధానముగా విను. యుద్ధం ఫలమంటి గౌరవుడా, కారితం పట్టములోను శవదనాడా. తలచినట్టే తక్కువ జాతి మూడలా ఎత్తి పైరుడుగలో నీతురా. ఇప్పుడు నా ప్రచారం సత్య ప్రతిదిన వాడు సాలిగొంపు